అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారములు. ఈరోజు ముఖ్యంగా నిజంగా మాకు చాలా సంతోషమవుతుంది. మైనార్టీలకి గతంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు 200 కోట్లు ఆ రోజు మైనార్టీ సంక్షేమానికి కేటాయించారు. తర్వాత 1000 కోట్లు కేటాయించి మా సంక్షేమానికి మైనార్టీకి ఎనలేని సేవలు అందించినటువంటి మన చంద్రబాబు గారికి నిజంగా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం చూస్తే గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం 5434 కోట్లు ఇచ్చినారంటే ఆయనకి మేము నిజంగా హ్యాట్సాప్ చెప్తున్నాను. ఎప్పుడు లేని విధంలో మాకు మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట వేస్తారని ఆ రోజు చెప్పారు ఎన్నికల సమయంలో. ఈరోజు కూడా చేసి చూపిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మైనార్టీలకు కూడా నామినేట్ పదవులు ఈసారి ఎన్నడూ లేని విధంగా నిజంగా మేము మసీదు తిరిగి దాదాపుగా 1000 మందికి మైనార్టీలకు చేర్పించి మేము ఇక్కడ అనంతపురం అర్బన్లో ఎంపీ ఎమ్మెల్యేలకు ఇద్దరికి మేము గెలిపించే దాఖలు ఉన్నాయి. ఆ విధంగా రాష్ట్రంలో సర్వేలో కూడా ఎక్కువ మైనార్టీ శాతము ఎన్డీఏ ప్రభుత్వము పూర్తి మద్దతు ఇచ్చిందని చెప్పేసి తేలింది. ఆ విధంగా మైనార్టీలకు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మీరు మా అభివృద్ధి కోసం కేటాయించాలి. మరి అదేవిధంగా మాకు గత ప్రభుత్వాల కన్నా సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది కానీ మేము ఆ రోజు మైనార్టీ కన్నా చెప్పి మేము ఓట్లు వేయించాము. అదే మాదిరిగా మా సంక్షేమానికి ఇక్కడ ఉన్న చాలామంది ఇంకా ఇప్పుడు నగరంలో ఇళ్ల స్థలాలు లేవు, వాళ్ళకి కుట్టు మిషన్లు లేవు, దులహం పథకము లేదు. ఇలాంటి ఎన్నో పథకాలన్నీ గత ప్రభుత్వము తుంగలే తొక్కేసింది. ఈ ప్రభుత్వం వల్ల మాకు న్యాయం చేస్తుందని చెప్పేసి ఎన్నికల సమయంలో మేము అందరూ వీళ్ళతో ఓట్లు వేయించాము. దయచేసి ఈసారి మాకు న్యాయం చేయాలని కోరుతూ అదే మాదిరిగా రానున్న రోజుల్లో మైనార్టీలకు పెద్ద పీట ఏ విధంగా చెప్పారో ఆ విధంగా మాకు అభివృద్ధి కోసం తీసుకువెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కొట్టి ఈరోజు అనంతపురం ఎన్టీఆర్ విగ్రహానికి మేము మైనార్టీలంతా కలిసి ఈరోజు ఆయన పాలాభిషేకం చేసి ఈరోజు పూలపాలం వేసాము. ఆ విధంగా మేము మైనార్టీ నాయకులు అందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ. ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఐఎంఎం ఆధ్వర్యంలో మహిళలతో కలిపి ఇక్కడ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి ఫలాభిషేకం చేయడానికి ముఖ్య కారణం తెలుగుదేశం పార్టీ యొక్క ఫౌండర్ అయినటువంటి మన ఎన్టీ రామారావు గారు ఆయన ఆశయాలను చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో మనం అంటూ ఉంటాం నారా హమారా, అదేవిధంగా లోకేష్ బి హమారా హై. ఎందుకంటే ఆయన ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఈ విజన్తోనే రాష్ట్రాన్ని డివైడ్ అయిన తర్వాత కూడా ఆయన ఏ విధంగా తీసుకెళ్లాడనేటువంటి తెలుసు. తర్వాత మధ్యలో గ్యాప్ రావడం, వైఎస్ఆర్సీపీ గెలవడంతో పాటు జరిగినటువంటి అవాంతరాలు, రాష్ట్రంలో సుభిక్షం లేకుండా చేయడం, అదేవిధంగా డివైడ్ పాలసీ చేయడం, 3 రాజధానులు చెప్పి ఎక్కడ అభివృద్ధి చేయకుండా పోయి మొత్తం కుంటుపడ్డం చేయడం జరిగింది ముఖ్యంగా ముస్లింల పట్ల. ఆ రోజు ఏదైతే ఆయన తన విజన్ ఉన్నటువంటి విజన్ దృక్పథంతో చెప్పాడు నారా చంద్రబాబు నాయుడు గారు, దాన్ని పూర్తి స్థాయి ఆయన ఇక్కడ అందరికీ అమలు చేస్తున్నాడు. ముఖ్యంగా మొన్న బడ్జెట్లో దాదాపు 5334 కోట్ల దాకా కేటాయించడం చాలా గౌరవించదగ్గ విషయం, అదేవిధంగా ఆహ్వానించదగ్గ విషయం. ఇది ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం కూడా ఏ రాజకీయ పార్టీలు కూడా ఇంత అమౌంట్ కేటాయించడం లేదు. దానికి గాను పూర్తి స్థాయి మేము తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇమాం మౌజన్లకు మన పూర్తి స్థాయి గౌరవ వేతనాన్ని ఇవ్వడం జరిగింది. దీనికి కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రానున్న రోజుల్లో ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎలక్షన్స్లో కూడా పూర్తి స్థాయి ఆయనకు మద్దతు ఇస్తూ మైనార్టీలు ఆయనతోనే పాటు నడుస్తారు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లలో కూడా ఆయన్నే ముఖ్యమంత్రిగా చూస్తారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆయన్ని మేము పూర్తి స్థాయి గెలిపించుకుంటామని మేము తెలియజేసుకుంటున్నాము. జై హింద్.